హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైన తాజా వార్త, రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్, జనవరి నుంచి కొత్త నిబంధన. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు కానీ ప్రజలకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు అనేది మన ఛానల్ మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి డైలీ మీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు సమయానుసారంగానైతే వివరాలు మీకు అందించడమే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వీడియోను లైక్ కొట్టండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే, రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్, జనవరి నుంచి కొత్త నిబంధన అనేది రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణలో ఉన్న పౌర సరఫరాల శాఖకు సంబంధించి జనవరి 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం తీసుకోవాలనే కారణంగా వారికి అందరూ కూడా ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి యొక్క నిబంధన, అదేవిధంగా పాత రేషన్ కార్డు ఉన్న వారికి కూడా ఈకేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకోలేదో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి జనవరి నుంచి అయితే కొత్త నిబంధన అనేది రావడం జరిగింది. ఈకేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకోలేరో వారికి జనవరి నుంచి వచ్చే సన్నబియ్యం ఏదైతుందో వాటిని నిలిపేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖనైతే ఈ యొక్క విధానం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పాస్ యంత్రంలో ఎవరైతే ఈ పాస్ యంత్రంలో దీనికి సంబంధించిన వేలిముద్రలో ఎవరైతే తమ్ము ప్రవేశం చేయలేదో వారికి అందరూ కూడా ఈ యొక్క సన్నబియ్యం నుంచి అయితే వారికి రిజెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్న చౌకదారుల దుకాణం అంటే మనకి రేషన్కి సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో మన దగ్గర ఉన్న గ్రామంలోనే కాక మీరు ఎక్కడైనా సరే తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో ఉన్న పౌర సరఫరాల దగ్గర మనకు బియ్యం ఇస్తారో అక్కడ రేషన్కి వెళ్ళి ఈ పాస్ యంత్రం ద్వారానైతే కంపల్సరీ మీ కుటుంబంలో ఉన్న ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా మీరు వేలిముద్రలు వేసినట్లయితే మీకు కంపల్సరీగా మీకు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తిగా అవుతుంది. పూర్తయిన తర్వాత మీరు జనవరి నుంచి అయితే ఈ యొక్క సన్నబియ్యం అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ కేసు ప్రక్రియ పూర్తి చేయాలో వారికి అందరూ కూడా జనవరి నుంచి అయితే ఈ యొక్క సన్నబియ్యం అనేది నిలిపేస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. అదేవిధంగా వీటికి సంబంధించిన ఎవరైతే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క వాటిపై ఈ యొక్క ఈకేవైసీపై మినహాయింపు ఉంటుందని రాష్ట్ర సర్కార్ అయితే తెలపడం జరిగింది. 2 సంవత్సరాల నుండి దాదాపు ఈకేవైసీ ప్రక్రియ చాలామంది అయితే ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోలేదు. దాని కారణంగానే రేషన్ కార్డులో చాలామంది వీటన్నింటి కూడా చాలామంది కూడా ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి కూడా చాలామంది ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే కారణంగానైతే వాటిని నిలిపివేసి చేయడం అయితే జరుగుతుందని సమాచారం. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో అప్డేట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అప్డేట్ చేసుకుంటేనే కంపల్సరీగా కొత్త సంవత్సరం కానుకనైతే ఈ యొక్క బియ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో రావడం జరుగుతుంది. వీటితో పాటుగా రానున్న రోజుల్లో మనకు జనవరిలో వచ్చే సంక్రాంతి కానుక కూడా ప్రభుత్వం అయితే నిత్యావసర సరుకులను కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు త్వరలోనే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి డైలీ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందుకోవాలంటే కంపల్సరీ బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.